ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చిన కూటమికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూనే వైఎస్ఆర్సీపీ కీలక అడుగులకు శ్రీకారం చుట్టే కార్యక్రమానికి సైతం ఇక వాళ్ళు రెడీ అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వేవ్స్ బలంగా ఉన్నాయి అని మొదటి నుంచి చూసాము. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో కుప్పకూలే పరిస్థితి కనిపించింది. ఈ పరిణామాలు, ఈ నేపథ్యం ఏంటి అనేది ఇంకా అంతు చిక్కకపోయినప్పటికీ తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం వేళ ఎన్నికల ఫలితాలపై మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం వేళ. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన అభ్యర్థులతో జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు భేటీ అయి మాట్లాడారు. ఒక్కొక్క నాయకుడితో అనేక సార్లు భేటీ అవుతూ జగన్మోహన్ రెడ్డి గారు డిస్కస్ చేస్తున్నారు. ఓటమికి గల కారణాలను చెప్పుకొస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు ప్రభుత్వంపై ఎక్కడ అసలు వ్యతిరేకత కనిపించలేదని, కానీ ఫలితాలు మాత్రం పూర్తిగా భిన్నంగా వచ్చాయని జగన్ ఈ సందర్భంగా తెలియపరిచారు. పోలింగ్కు ముందు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించామని, 17 లక్షల శాంపుల్స్ను తీసుకోవడం జరిగిందని జగన్ ఇక్కడ చెప్పుకొచ్చారు. మరి ఈ స్థాయిలో 17 లక్షల శాంపుల్స్లో సైతం ఎక్కడా వ్యతిరేకత లేదు, అంతా బ్రహ్మాండంగా మనం అనుకున్నట్టే ఉంది అని చెప్పడం అంటే ఇక్కడ నిజంగా ఆశ్చర్యం కలిగించే అవసరం, నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశాలు ఇవే అని తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ తరపు నుంచి ఒక కీలక వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు జగన్ గారికి ముఖ్యమంత్రి స్థాయిలో ఏ వ్యక్తికి ఉన్నా ఆ వ్యక్తికి రిపోర్ట్స్ ఇస్తుంటారు. ప్రస్తుతం కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి. ఇక జగన్ గారికి కూడా గతంలో తాను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు తనకు వ్యతిరేకత నిజంగా అంత భిన్నంగా దారుణంగా వ్యతిరేకత ఉంటే ఎందుకు తనకు ముందే ఎందుకు రాలేదు, ఎందుకు కనిపించలేదు ఆ వ్యతిరేకత? ఓ సిద్ధం సభలు పెట్టినా ప్రజాదరణ బ్రహ్మాండంగా కనిపించింది. జగన్ రోడ్డు మీదకి వచ్చి రోడ్ షోల్లో పాల్గొన్నా బ్రహ్మాండంగా ప్రజాదరణ ఉంది. బస్సు యాత్ర అంటూ జగన్ బస్సులో ప్రయాణిస్తూ పలకరిస్తూ పోతుంటే లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చి నీరాంజనం పలికారు, పూల వర్షం కురిపించారు. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎక్కడ జగన్కి ఎక్కడ వ్యతిరేకత కనిపించినప్పటికీ ఓటమిలో మాత్రం దారుణంగా రిజల్ట్ కనిపించేసరికి జీర్ణించుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. సర్వసాధారణంగా ఎప్పుడైనా ఏదైనా పార్టీకి కనుక వ్యతిరేకత ఉంటే ఎక్కడో చోట అది బయటపడుతూనే ఉంటుంది. అంతేకాని అనూహ్య పరిస్థితులు ఇలా రావు. అంతెందుకు పక్క రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్పై మొదటి నుంచి కాస్త వ్యతిరేకత ఉంది. ఆ ఎన్నికల ముందు నుంచి కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు కనుక గెలుస్తారా ఓడతారా అంటే చాలామంది తెలంగాణ ప్రజలు సైతం కష్టమే అని సమాచారం ఉంది. మరి శాంపుల్స్లో కానీ సర్వేలో కానీ కేసీఆర్ గెలుపు 50-50 అని వాళ్ళు ఇచ్చారు. కానీ ఇంత ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానైతే అక్కడ తెలంగాణలో జరగలేదు. ముందస్తు ఊహించినట్టే జరిగింది. కానీ తెలంగాణలో జరిగింది వేరు, పూర్తిగా ఆంధ్రాలో మరీ దారుణం ఏంటంటే ఊహించని స్థాయిలో అసలు పతనం అవ్వడం. అప్పటిదాకా ఓహో ఆహా వైసీపీకి అసలు తిరిగే లేదు అనుకున్న వాళ్ళము ఒక్కసారిగా వైసీపీ క్యాడర్ కుప్పకూలేసరికి ఏంది ఇది అని అవక్కవుతున్నాం. సరే, ఓటింగ్లలో చూస్తే అంత బాగానే కనిపిస్తుంది. ఓట్ షేర్ బలంగానే 40% కనబడుతుంది. అంటే వీళ్ళు ముగ్గురు జతగట్టడంతోనే ఈ కూటమికి మరింత బలం చేకూరిందా? అంతే తప్ప లేదంటే ఏదైనా అందరూ అంటున్నట్టుగా గతంలో చాలా రోజుల నుంచి ఇప్పుడు జూన్ 4 తారీఖు నుంచి ఇప్పటిదాకా వస్తున్న ఆరోపణలు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని ఇంకోటని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి బహుశా 30 లక్షల కోట్లు ఖర్చు చేశారు, కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటూ మీడియాకు సంబంధించిన అధిపెత్త ఒక మీడియాకు సంబంధించిన ఫౌండర్ ఒక వీడియోలో పెట్టడం, ఇట్లా వీడియో ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నున్నప్పటికీ తాజాగా జగన్ నోటి నుంచి వచ్చిన మాటనైతే ఇది. 17 లక్షల శాంపుల్స్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్కు ముందు పోలింగ్ తర్వాత మనం సర్వే చేయించాము. ఎక్కడ విభిన్నమైన పాత్ర మనది ఉందని కానీ వ్యతిరేకత ఉంది అని కానీ ఎక్కడ కనిపించలేదు. కానీ ఫలితాలు మాత్రం తారుమారుగా కనిపిస్తున్నాయి. నిజంగా ఫలితాల వెనుక ఉన్నది ఆ దేవుడు ఒక నిర్ణయం తప్ప మరొకటి లేదు అంటూ జగన్ అంటున్నారట. ఏదేమైనా తప్పు ఎక్కడ జరిగిందో పసిగట్టిన జగన్ దానికి తగ్గట్టుగా ఆయుధాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన సైలెంట్గా ఉంటున్నారు 4 రోజులు అంటే కూడా ఏదో పూర్తిగా కుప్పకూలినట్టు కాదు. ఎంత వేగంగా తిరిగి తిప్పికొట్టాలి, ఎంత వేగంగా మళ్ళీ తిరిగి లేవాలి అనే దానిపైనే తన ఫోకస్ ఉంది తప్ప మరొకటి కాదు. ఇక కంటిన్యూస్గా ప్రజల మధ్యకు రావడం ఉంటుంది, ప్రజల్లో తిరగడం ఉంటుంది, ప్రజావేదికగా ప్రశ్నించడం ఉంటుంది, గొంతెత్తి అడగడం ఉంటుంది, కడిగి పారేయడం ఉంటుంది. మామూలుగానైతే ఉండదు అంటున్నారు వైసీపీ శ్రేణులు. చూడాల్సిన అవసరం ఉంది ఏం చేస్తారు ముందు. ఏదేమైనప్పటికీ తాజాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ముందుగా ఆయనకు అభినందనలు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
10 ఏళ్ల తర్వాత సుదీర్ఘ ప్రయత్నం తర్వాత ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి గెలవడం అయితేనేమి, మంత్రిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తూ తనను మంత్రిగా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏ శాఖకు పెడతారు అన్నది పక్కన పెడితే మంత్రిగానైతే ప్రమాణ స్వీకారం అయితే పవన్ చేశారు. పవన్ గారికి కూడా ఇక్కడ ఆల్ ద బెస్ట్ చెబుతూ, నారా లోకేష్ సైతం మంగళగిరిలో 90,000 మెజార్టీతో గెలిచిన లోకేశంకు కూడా ఇక్కడ ఆల్ ద బెస్ట్ చెబుతూ రాబోయే రోజుల్లో మంచి చేయాలి, ప్రజలకు మాట మీద నిలబడుతూ ఇచ్చిన హామీలను ప్రతిదీ టైం టు టైం ఇంటి వద్దకే డెలివరీ చేసే పథకాన్ని శ్రీకారం చుట్టి ఏ మాదిరిగా వీళ్ళు సక్సెస్ చేస్తారన్నది చూడాల్సిన అవసరం ఉంది.